పాపం రోహిత్ ని ప్రీతి ముందు నీ మొగుడు అని ప్రూవ్ చెయ్యాలని 10 కేజీల పర్ఫార్మెన్స్ ఇచ్చావు. ఇంట్లో గొడవలు పెట్టాలి అని చూసావు. కానీ ఫైనల్లీ ఏం జరిగింది? ఎప్పుడు జరిగేదే జరిగింది అత్తయ్య గారు. సేను సితారైంది. ఒసేయ్ పిచ్చి అనన్య, ఇప్పటికైనా తెలుసుకో, నీ దరిద్రపు కొట్టు స్కెచ్ వల్ల నష్టపోయేది నువ్వే. నీ వల్ల ఆనంద నిలయానికి ఎప్పటికీ ఏమీ అవ్వదు. రాసి పెట్టుకో, ఓకే? అత్తయ్య గారు, ఇప్పుడు అక్క లైఫ్ పరిస్థితి ఏంటి? ఏముంది, ఇది వేసిన ఈ ప్లాన్ మూలంగా రోహిత్ ప్రీతిలకి లైన్ పూర్తిగా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు అనన్య లైఫ్ నరసింహ అనే కొత్త మొగుడితో మొదలైపోతుంది. అవునా? అయితే అక్క ఇప్పుడు మన ఇంటి కోడలు కాదా? నరసింహం పెళ్ళానికి మన ఇంటికి ఏంటి సంబంధం శరణ్య? ఇదిప్పుడు పూర్తిగా మనింటికి పని మనిషి మాత్రమే. పద వెళ్దాం. నేను ఇంట్లోనే కదా ఉన్నాను, మరి ఫోన్ చేస్తున్నారేంటినా? హలో, ఏంటండి కాల్ చేశారు? నిన్న కబోర్డ్ లో ఫైల్ పెట్టాను కదా, నువ్వేమైనా తీసావా? అక్కడే బెడ్ ల్యాంప్ టీపాయ్ ర్యాక్ లో పెట్టానండి. ఓ ఓకే. హలో అక్కగారు, హౌ ఆర్ యు? అంతా కుశలమేనా? ఏంటి శరణ్య, చాలా వెటకారంగా పలకరిస్తున్నావు? నిన్న మొన్నటి వరకు ఎలా ఉండేదానివు అలాగే ఉండు, అన్నింటికి మంచిది. ఛా, అవునా? ఏంటి స్వీట్ వార్నింగా? భయపడాలా? నీకంత లేదక్క. నీ విషపు బుద్ధి, నీ గురించి నాకు పూర్తిగా తెలిసినా కేవలం నువ్వు నెల తప్పావన్న అబద్ధాన్ని నా మంచితనంతో నమ్మాను. కానీ ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. నీ మోసంతో నన్ను ఎమోషనల్ గా లాక్ చేసి ఆడుకోవాలని చూసావు. ఇంటి పెత్తనాన్ని చేజిక్కించుకోవాలని చూసావు. కానీ అవేవి ఫలించలేదు. ఇక ముందు కూడా ఫలించవు. ఇక ముందు ఫలించలేవు. నేను ఫలించనివ్వను. నీ మొగుడికి నీ మీదేదో ప్రేమున్నట్టు రెచ్చిపోయి మాట్లాడుతున్నావేంటి? అలాంటి ఆయనకి నేను భార్యనవ్వడమే అదృష్టం అనుకున్నాను. కానీ ఆయన్ని ఏనాడు నేను ఏ విషయంలోనూ దోషిగా చూడను. నా మనసుతో దేవుడుగానే కొలుస్తాను.
ఈ మాట ఊపిరున్నంత వరకు మారదు. నువ్వు కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చిన నన్ను ఆయన నుంచి ఈ ప్రాణం ఉన్నంత వరకు వేరు చేయలేరు. గుర్తుంచుకో. ఎవ్వరూ వేరు చేయలేరని నువ్వనుకుంటే సరిపోతుందా? మిమ్మల్ని వేరు చేయకుండా ఎలా విడిచిపెడతాననుకుంటున్నావు? ఎవరిని అడగను ఏమైందని, తెలుసుగా బదులు రాదని. మీరు వీడియోలో చూస్తున్నది నిజం కాదు. నేను సమీర్ అని చంపలేదు. నువ్వని నమ్మదు తిరిగి రావని, కాలం కాదు సాయమే మానదు. ఏంటిది? ఈ మాటతో ఇంట్లో వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకుంటావా? అసలు నువ్వు మనిషివేనా? దూరమే లేని కడుపుని ఉందని చెప్పి కుటుంబాన్ని మోసం చేస్తూ చాలా పెద్ద పాపం చేస్తున్నావు. నేనే తప్పు చేయలేదు. ఏ పాపం నాకు తెలియదు.